విశాఖపట్నం గాజువాక నడిపూరు హై స్కూల్ స్టూడెంట్స్ హెచ్ఆర్ ముసలయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు 900 మీటర్ భారత్ జెండా ఆగస్టు 15 సంబరాల్లో దాంట్లో భాగంగా గాజువాక ఎంఆర్ఓ డిప్యూటీ మేయర్ దళిత గోవిందరెడ్డి, వార్డు కార్పొరేటర్ లక్ష్మి, బీజేపీ సీనియర్ లీడర్ కేఎన్ఆర్ రాజు, లక్ష్మి, బాటా శ్రీను, కోటం ప్రభుత్వం లీడర్స్ అందరూ వచ్చి ఆగస్టు 15 సెలబ్రేషన్ చాలా ఘనంగా 900 మీటర్ల పొడవు జెండాతో సెలబ్రేట్ చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పెదగంచేడలో నడుపూరు హై స్కూల్ ప్రాంతంలో దాదాపు 1000 అడుగుల త్రివర్ణ పతాకాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పిల్లల ఆధ్వర్యంలో, పిల్లలతో పాటు ఇక్కడున్నటువంటి బీజేపీ నాయకులు, కూటమి నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎగరవేయడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తేదీన మన దేశం మొత్తం కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మన యొక్క దేశం ఉనికిని చాటుకోవాలని, మన దేశ ప్రగతికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారత్ కా తిరంగా ర్యాలీ ఈరోజు పెదగంచేడ మండలం అధ్యక్షురాలు శ్రీమతి వరలక్ష్మి గారు, జిల్లా నాయకులు ముసలయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన డిప్యూటీ మేయర్ గారు శ్రీ దళి గోవిందరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు లక్ష్మీబాయి గారు పాల్గొన్నారు. వారితో పాటు మా బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నారు. మన భారతదేశంపై భారతీయులందరికీ కూడా దేశభక్తి నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి ఆ యొక్క ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెప్పడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఆ కార్యక్రమం అందరికీ తెలిసే విధంగా నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు గాజువాకలో ఉన్న 9 మండలాలను కూడా ఆయా ప్రాంత నాయకుల ఆధ్వర్యంలో, కూటమి నాయకులు, ఎందుకంటే ఇది దేశభక్తికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండగ కాబట్టి ఈరోజు మన పెదగంటడ హై స్కూల్ హెచ్ఎం గారు శ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 900 మీటర్ల 900 అడుగుల భారీ జాతీయ జెండాను 200 మంది విద్యార్థులతో కలిసి స్థానిక ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఇక్కడ కిలోమీటర్ పైన ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతదేశానికి వన్నె తెచ్చిన మహనీయులు ఎప్పుడూ మరవకూడదు. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేసిన ఆ మహనీయులు కూడా ఏనాడు కూడా భారతీయులు మర్చిపోకూడదు అన్నది ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రతి ఇంటిపైన కూడా తిరంగ జెండా ఎగరాలన్నది మన ప్రధానమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ప్లస్ భారతదేశం ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఇంటిపై తిరంగ జెండా ఎగరేయాలన్నది ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోదీ. అలాగే కూటమి తాలూకా ప్రభుత్వ నాయకులందరూ కూడా ప్రతి ఇంటిపై కూడా జెండా ఎగరేసే విధంగా ఉండాలన్నది ముఖ్య ఉద్దేశం. భారత్ మాతాకి జై.